ఒకరికొకరు. గీతాంజలి గీతాంజలి ఛం చననన ఛం ఛం చననన ఛం చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. కొండపల్లి కొయ్య బొమ్మ నీకో బొమ్మ నాకో బొమ్మ, కొయ్యపల్లి నెమలి కన్ను నీకో కన్ను నాకో కన్ను. నిర్మలపట్నం బొమ్మల పలక నీకో పలక నాకో పలక, చిన్నపట్నం బంగారు గొలుసు నీకో గొలుసు నాకో గొలుసు. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరే
ఎక్స్క్యూజ్ మీ. ఎవరు కావాలి సార్? సారా? ఎవరిని? మిమ్మల్ని సార్. సార్ నన్ను సార్ అని పిలిచిన మొట్టమొదటి అమ్మాయి నువ్వే. మీ సార్ కావాలి. ఈ ఆఫీస్లో చాలా మంది సార్లుంటారు, పేరు చెప్పండి. వైన్ షాప్లో చాలా రకాల సారా ఉన్నట్టు ఈ ఆఫీస్లో చాలా మంది సార్లు ఉన్నారా? చెప్పండి సార్, మీకే సార్ కావాలి? చంద్రశేఖర్ సార్. ఓ ఎండి గారా? సారీ సార్, ఎండి గారితో అపాయింట్మెంట్ తీసుకోకుండా మీట్ అవ్వడం కుదరదు. నేను ఎవరిని అనుకున్నా, మీ ఎండి సార్కి బ్రదర్నమ్మా. బ్రదరా? ఏంటలా అంటనా? నేను ఆయన తోడలుండి, ఆయన వైఫ్ నా వైఫ్ ఇద్దరు సిస్టర్స్. ఆ వరుసలో మేమిద్దరం బ్రదర్స్లే. సార్ మీ పేరు పర్పస్ చెప్తే ఎండి గారికి ఇన్ఫార్మ్ చేస్తాం. ఆయన అపాయింట్మెంట్ ఇస్తే మీకు కబురు పెడతాం. వెళ్ళండి. సొంతోళ్ళు కూడా అపాయింట్మెంట్ ఉంటామా? మీరు ఆయన తోడలుడని గ్యారంటీ ఏంటి? సెట్ అంత మనిషి నేనే చెప్తున్నాను కదా, నీకు ఇంకేం గ్యారంటీ కావాలి? మీ గెటప్ చూస్తుంటే అలా అనిపించడం లేదు. వెళ్ళండి. నా బ్రదర్ని కలిసి వరకు నేను ఇక్కడ నుంచి అలా అంతే. మీరు వెళ్ళకపోతే సెక్యూరిటీని పిలుస్తాను. వెళ్ళండి. సెక్యూరిటీ పిలిస్తే నాకేమైనా భయం అనుకుంటున్నారా? నా బ్రదర్ని కలిసి వరకు నేను వెళ్ళంతే. వెళ్ళండి బయటికి. అని చెప్తుంటే వినండి, నా బ్రదర్ నేను కలవాలి. ఆయన పిలవండి. ఆయన కలవడం ఇప్పుడు కుదరదు సార్, వెళ్ళండి. ఏంటి అలా చూస్తారా? వెళ్ళని చెప్తుంటే వినండి. ఆయన పిలవండి, నేను కలవాలి. ఇక్కడ న్యూసెన్స్ చేయకండి, దయచేసి వెళ్ళిపోండి. నేను న్యూసెన్స్ ఏంటమ్మా? ఆయన నేను కలవాలి. ఆయన పిలవండి. హలో బ్రదర్, నేను మీ తోడళ్ళు అంటే ఈ అమ్మాయి నమ్మటం లేదు. పైగా నన్ను గెట్అవుట్ అంటుంది. బ్రదర్, ఈ అమ్మాయి ఉద్యోగం పీకండి. ఓకే కూల్ డౌన్. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అదేంటి బ్రదర్, సారీ. మనం చుట్టాలం కాబోతున్నాం కదా, కాస్త మంచి చెడ్డ మాట్లాడుకుందాం అనిపించింది. అందుకే ఆటో ఎక్కువ వచ్చేసాను. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. రండి. అది కాదండి, నేను బిజీగా ఉన్నాను. మీరు ఇంటికి వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. ఓకే, తప్పకుండా రావాలి. డెఫినెట్ గా వస్తానన్నాను కదా. లత, సార్ ఈ కార్లో ఇంటికి పంపించండి. అలాగే సార్. కారులో ఎందుకు బ్రదరు? మన లెవెల్కి ఆటోయే కరెక్ట్. కాకపోతే పర్సే తెచ్చుకోవడం మర్చిపోయాను. లత, బాయ్కి ఇచ్చి. చిల్లర తేడానికి బాయ్ ఎందుకు బ్రదరు? అన్నిటికీ నేనున్నాను కదా. చూసారా, బ్రదర్ అంటే మీకు ఎవరికి నమ్మకం కుదరలేదు. ఓకే, నో ప్రాబ్లం, మిమ్మల్ని అందరినీ క్షమించేస్తున్నాను. ఇదిగో, ఇంకోసారి ఇలా తప్పు జరిగిందనుకో, నిన్ను ఉద్యోగం నుంచి ఆయన కాదు నేనే పీకేస్తా. నగలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. ఇవన్నీ పెట్టుకుంటే గీత చాలా అందంగా ఉంటుంది. ఇవన్నీ గీత కోసం కొనలేదు, మీకోసం కొనుక్కున్నారా? మీకైనా చాలా బాగుంటాయి. గీత కన్నా నాకన్నా అంజలి పెట్టుకుంటే మరీ బాగుంటాయి. అంజలిక? అవును, నేను కొత్త పెళ్లి కూతుర్ని కాదు, పెళ్ళై 25 ఏళ్లయింది. గీత ఎప్పుడు పెళ్లి కూతురు అవుతుందో తెలీదు. ప్రస్తుతానికి పెళ్లి కూతురు అంజలేగా. కానీ అంజలికింత ఖరీదైన నగలు కొనలేవని మీకు తెలుసుగా. ఇవి నేను అమ్మడానికి తీసుకురాలేదు, అంజలి కోసం తీసుకొచ్చాను. నా కోసమా పిన్ని? అవును. అదేమిటి తల్లి కూతుళ్ళు అంతగా ఆశ్చర్యపోతున్నారు? అది కదండి, ఇంత డబ్బు పెట్టి. డబ్బు కన్నా విలువైంది అంజలి. గీతకు పెళ్లి చేస్తే కొనమా? అంజలి పెళ్ళైనా గీత పెళ్ళైనా మాకొకటే. ఆడపిల్ల ఉళ్ళంతా బంగారంతో అత్తవారింటికి వెళ్తే గౌరవంగా ఉంటుంది. మీకు లేదని మానేస్తావా? మాకుంటే మీకున్నట్టు కాదా? కిందటి జన్మలో మేమెంతో పుణ్యం చేసుకున్నాం. అందుకే ఈ జన్మలో భగవంతుడు మిమ్మల్ని మాకు తోడుగా ఇచ్చాడు. తోడబుట్టిందని కాకపోయినా అంతకన్నా ఎక్కువగా ఆదరిస్తున్నారు. ప్రతిసారి మీరిలా మమ్మల్ని పొగిడి అవమానించొద్దు. మన మనసులు కుటుంబాలు ఎప్పుడో కలిసిపోయాయి. మీరు పొగిడితే మాకు చిన్నతనంగా ఉంటుంది. ఈరోజు చాలా మంచి రోజు. ఈ నగలు మీకిచ్చి
పెళ్లి బట్టలు కొనాలని వచ్చాను. ఆయన దీని పెళ్లి కోసం వేసిన చీటీ నిన్ననే పాడారు. వారంలోగా ఆ డబ్బొస్తుంది. రాగానే కొందాం. ఇదిగో డబ్బు లేదు, డబ్బు రావాలి అంటూ మళ్ళీ మీరు మమ్మల్ని అవమానిస్తున్నారు. నేను డబ్బులు తీసుకునే వచ్చాను. బట్టలకు కూడా మీరే? పెళ్లి కూడా మేమే చేస్తాం, పందిళ్లు కూడా మీరే వేస్తారా, భోజనాలు కూడా మీరే పెడతారా అంటూ పదే పదే అడగండి. చూడండి, ఇది మీ ఇంట్లో పెళ్లి కాదు, మన ఇంట్లో పెళ్లి. త్వరగా పదండి. ఆయనతో ఒక మాట చెప్తే బాగుంటుంది. మీ వారికి మా వారు ఆఫీస్లో చెప్తా అన్నారు. ఇంకేమీ సందేహించకండి. అంజలి, నువ్వు ఈ నగలన్నీ బీర్వాలో పెట్టి త్వరగా రామ్మా. మీరో మాట చెప్తేనే గాని అంజలి లోపల పెట్టేలా లేదు. పదమ్మా అంజలి. నగల్లాగే ఖరీదైన చీరలు కూడా కొనాలి. వీళ్ళకెంత చేసినా వీళ్ళు చేసిన దానికి రుణం తీరదు. అంజలి, ఈ చీర చూడు, చాలా బాగుంది. కలర్ కూడా బాగుంది అంజలి, చూడు. ఇది ఇంకా లేటెస్ట్. ఈ కలర్ వద్దమ్మా. ఇది చూడండి, ఇది క్వాలిటీ చాలా బాగుంటుంది మేడం. మీకు ఎలాంటి చీరలు కావాలో నాకు బాగా తెలుసు మేడం. త్రిషా చీరలు వద్దు, సూపర్ చీరలు అస్సలు వద్దు, ఫారెన్ చీరలు అంతకన్నా వద్దు, ఆంధ్రావని చీరలు కావాలి. తీసుకొస్తాను మేడం. అవన్నీ వద్దని ఎవరన్నారు? నా బర్త్డే శారీ కొనడానికి వచ్చినప్పుడు గీత సరదాగా అతను నేర్పించింది. అందుకే ఆ చీరొద్దు ఈ చీరొద్దు అంటున్నాడు. ఈ టైంకి గీత ఇక్కడ ఉండుంటే ఎంతో బాగుండేది. అంజలి బర్త్డేకి 20,000 పెట్టి కొందంటే ఇక పెళ్లికి ఎన్ని లక్షలు పెట్టి కొనుండేదో. గీత కొనడం కాదండి, అంతా సవ్యంగా జరుగుంటే మనమే గీతకి బట్టలు కొనేవాళ్ళం. అవును, ఏం చేస్తాం? పొగర్తో జీవితం నాశనం చేసుకుంటోంది. పిన్ని, గీతనేవి అనొద్దు. అది ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటుందే కాని ఆలోచన లేకుండా కాదు. చూసారా, గీతనంటే అంజలి కోపం వచ్చింది. మనుషులు దూరంగా ఉన్నా వీళ్ళ మనసులు ఎప్పుడూ దగ్గరగానే ఉంటాయి. అవును పిన్ని, గీత ఇప్పుడు ఇక్కడ లేకపోయినా నా పక్కనే ఉన్నట్టుంటుంది. దూరం కూడా మమ్మల్ని దూరం చేయలేదు. అది ఎంత దూరంలో ఉన్నా నా దగ్గరున్నట్టే లెక్క. ఇంత మంచి మనసు నీకుండబట్టే నువ్వంటే నాకంత ముచ్చట. మేడం, ఇందులో మీకు నచ్చిన వెరైటీస్ ఏంటో చెప్పండి. అన్నీ 2 వేశాను. 2 ఎందుకు? ఏ ఫంక్షన్ కైనా గీత మా ఇద్దరికి ఒకే రకం శారీస్ తీసుకుంటుందిగా. ఓహో, అన్ని షాపుల వాళ్ళకి మీ ఇద్దరి సంగతి బాగా తెలిసిపోయిందన్నమాట. చూడండి, ఇద్దరికి ఒకేసారి పెళ్ళైతే అలాగే కొనుండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ అమ్మాయి ఒక్కదానికి పెళ్ళవుతోంది కనుక ఈ అమ్మాయికి నచ్చిన చీరలు ఒక్కొక్కటే చూపించండి. ఓకే మేడం. అంజలి, నువ్వు సెలెక్ట్ చేసుకోమ్మా. దీని రేట్ ఎంత? అంజలి, నీకు నచ్చినవేవో నువ్వు సెలెక్ట్ చేసుకో, రేట్ మాత్రం చూడొద్దు. చూడండి మేడం, ఖరీదైన పట్టు చీరలు, పట్టుపంచలు చూపించండి. అలాగే మేడం. అవన్నీ ఎవరికండి? మగపెళ్లి వాళ్ళకి బట్టలు పెట్టాలి కదా, అసలే వాళ్ళు మనకంటే గొప్పవాళ్ళు. వాళ్ళకి పెట్టేవి కూడా గొప్పగా ఉండాలి. మా ఇంట్లో పెళ్లిని మీ ఇంట్లో పెళ్లిలా భావించి బరువంతా మోస్తున్నారు. కానీ ఇంత గొప్ప మనసున్న మీకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి మాటలు చాలడం లేదు. అంత పెద్ద మాట ఎందుకండి? హాయ్ మమ్మీ. గీత, ఏమిటే? అయ్యో ఆపవే, అబ్బా ఆపవే, కళ్ళు తిరుగుతున్నాయి. అయ్యో ఆపవే. ఏమిటే ఇంత సంతోషంగా ఉన్నావు? మమ్మీ, నాకు పిలాని ఇన్స్టిట్యూట్ లో ఎంటెక్ సీట్ వచ్చింది. చాలా సంతోషం అమ్మా. మమ్మీ, నా పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది కదా, మళ్ళీ ఈ శుభలేఖలేంటి? ఇవి నీకోసం కాదులే, మరి అంజలి పెళ్లి కోసం. అంజలి పెళ్ళా? అవును, నిశ్చితార్థం కూడా అయిపోయింది. నిశ్చితార్థం కూడా అయిపోయిందా? దొంగమొహం, నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇవాళ అది అయిపోయింది. నీతో చెప్పాలనే అనుకుంది, కానీ నీ ఫోన్ లైన్ దొరకలేదు. ఇంతకీ పెళ్లి కొడుకుది ఏ ఊరు? ఈ ఊరే. ఈ ఊరేనా? అయితే
అయితే మన అంజలి చాలా లక్కీ ఫెలో. ఎప్పుడు పుట్టింట్లోనే ఉండొచ్చు. ఇంతకీ అతను ఎలా ఉంటాడు మమ్మీ? మన అంజలికి సూట్ అవుతాడా? వాళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్సా లేక కాకి ముక్కుకి యాపిల్ ఫ్రూట్సా? అతను కాకి కాదు, యాపిల్ పండే. అతనే యాపిల్ పండా? అయితే మన అంజలి చాలా లక్కీ ఫెలో. ఇంతకీ అతను ఎక్కడుంటాడు మమ్మీ? నీకు బాగా తెలిసిన అతనే. నాకు తెలిసినతనా? అవును, నువ్వు వద్దనుకొని వదిలేసుకున్న ఆ చంద్రశేఖరే అంజలిని పెళ్లి చేసుకుంటున్నాడు. నువ్వు చేతులారా వదులుకున్న ఆ యాపిల్ పండుని అంజలి అందుకుంది. చేతిలోకొచ్చిన పండుని తినడానికి కూడా యోగం ఉండాలి. నీకా యోగం లేదు. అంజలి అదృష్టవంతురాలు. నీకు పెళ్లి చేయాలనుకున్న ముహూర్తానికే అంజలి పెళ్లి జరుగుతుంది. నువ్వు కూర్చోవలసిన పీటల మీదే అంజలి కూర్చుంటుంది. నువ్వు కట్టించుకోవాల్సిన తాళిని అంజలి కట్టించుకుంటుంది. ఏం చేస్తావు? పోనీలే, నీకు దక్కని అదృష్టం అంజలికైనా దక్కుతున్నందుకు సంతోషిద్దాం. నా ఫ్రెండ్ పెళ్లికి ఇంత చీప్ కార్డ్సా? నో, నేనే వెళ్ళి సెలెక్ట్ చేస్తాను. గీత, నీకు బాధగా లేదా? నాకా? ఎందుకు? అంజలి పెళ్లి చేసుకుంటే నాకు ఆనందమే గాని బాధెందుకు మమ్మీ? అందుకు కాదు, ఇంత మంచి సంబంధం నువ్వు వదులుకున్నందుకు. మమ్మీ, నువ్వెందుకు ఇలా ఫీల్ అవుతున్నావో నాకు అర్థం కావడం లేదు. నాకు ఇష్టం లేనిది మిస్ అయితే నేనెందుకు బాధపడతాను? నీ మనస్తత్వం ఏంటో నాకు అర్థం కావడం లేదే. చూడు మమ్మీ, జున్ను చాలా టేస్టీగా ఉంటుందని అందరూ అంటారు. అంజలి అయితే ఎంతో ఇష్టంగా తింటుంది. కానీ నాకు జున్ను అంటే ఇష్టం ఉండదు. అలాంటప్పుడు నాకు మిస్ అయిందని నేనెందుకు బాధపడతాను? అందుకే ఈ పెళ్లి విషయంలో నాకేం బాధ లేదు. అంజలికి ఇంత గొప్ప సంబంధం దొరికినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడే దానికి ఫోన్ చేసి ఈ ఆనందాన్ని పంచుకుంటాను. బాయ్.